కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసినా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులెత్తుకపోయేట్లక చూస్తున్నాడ. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న.